అందరికీ నమస్కారం. మొన్న కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మడకశిర నియోజకవర్గంలో సుపరిపాలన అనేటువంటి ఒక ర్యాలీని తీసి బహిరంగ సభ పెట్టడం అనేది జరిగింది. మీరు ఏ విధంగా సుపరిపాలన అంటున్నారు? మీరు ఎన్నికల ముందు దాదాపుగా ఎన్నో అబద్ధపు హామీలను ఇచ్చి మీరు అధికారంలోకి రావడం జరిగింది. ఆ అబద్ధపు హామీలో భాగంగా సూపర్ 6 అనేటువంటి ఒక స్కీమ్ కాదు, అది ఒక స్కామ్ని తెచ్చారు. మీరు తెచ్చి అందులో ఏ అంశాలు చేర్చారు? మీరు బీసీలకు 50 సంవత్సరాలు నిండినటువంటి బీసీలకు పెన్షన్ ఇస్తామని బీసీలని మోసం చేశారు. అలాగే మహిళలకు 18 సంవత్సరాలు నిండినటువంటి ప్రతి ఒక్క మహిళకి, ఆ కుటుంబంలో ఎంతమంది మహిళలు ఉంటే అంతమంది మహిళలకి కూడా నేను 1800 ఇస్తానని ఆ కుటుంబంలో ఉండే మొత్తం మహిళలందరినీ కూడా ఈరోజు మీరు మోసం చేయడం జరిగింది. ఇంతవరకు 3 ఎన్నికల బడ్జెట్ జరిగింది. 3 ఎన్నికల బడ్జెట్లో కూడా స్త్రీశక్తి పథకానికి ఎటువంటి నిధులను మీరు ఎందుకు కేటాయించలేకపోయినారు? ఇందులో కూడా మీరు మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరినీ కూడా మీరు నుట్టేట ఉంచి మోసం చేసిన వాళ్ళు. అదేవిధంగా నిరుద్యోగ వృత్తి అన్నారు. చదువుకున్నటువంటి యువకులకు మేము అధికారంలోకి వస్తే 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పారు. ఇంతవరకు 3 అసెంబ్లీ బడ్జెట్లు జరిగినాయి. ఏ బడ్జెట్లో కూడా మీరు నిరుద్యోగ వృత్తికి నిధులు ఎందుకు కేటాయించలేకపోయినారు? అంతేకాకుండా మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆర్టీసీ అనేది ఫ్రాంచైజీలో ఉంటే ఆ ఫ్రాంచైజీని రద్దు చేసి దాన్ని గవర్నమెంట్లోకి తీసుకురావడం జరిగింది. అలాంటి ఒక ఆర్టీసీని మీరు ఈరోజు మీ పార్టీ నాయకుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారు దాన్ని ప్రైవేటీకరణ చేస్తామని చెప్పడం ఎంతవరకు సమంజసం? ఆ రకంగా చూసుకుంటే మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ఎంతో మేలు చేశారు. వాలంటీర్లను పెట్టారు. ప్రతి ఒక్క సంక్షేమ సారథిగా ఈరోజు దేశంలో ఉన్నటువంటి ఏకైక ముఖ్యమంత్రి మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పడానికి నేను ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యక్తిగా గర్విస్తున్నాను. అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకురావడం జరిగింది. అందులో భాగంగా నాడు నేడనేటువంటి ఒక పథకము ప్రతి పల్లెటూర్లలో ఉండేటువంటి గ్రామీణ ప్రాంతాలలో ఉన్నటువంటి ఆ స్కూళ్ళని పట్టణాల్లో ఉండే ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా తయారు చేసినటువంటి ఘనత, అక్కడ ఉన్నటువంటి విద్యార్థులను ఇంటర్నేషనల్ స్థాయికి తీసుకుని వెళ్ళే ప్రయత్నం చేసినటువంటి ఘనత మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది. అదేవిధంగా అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు మేము చేయడం అనేది జరిగింది. దాదాపుగా మా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 17 మెడికల్ కాలేజీలను శాంక్షన్ చేసినటువంటి ఏకైక ముఖ్యమంత్రి ఈ దేశంలో ఎవరైనా ఉన్నారంటే అది ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పడానికి నేను గౌరవపడుతున్నాను. అందులో దాదాపు 5 మెడికల్ కాలేజీలు సంపూర్ణంగా పూర్తి చేసి పులివిందలు అయితేనేమి అనేక చోట్ల విద్యార్థులకు ప్రవేశాలు కూడా కల్పించడం అనేది జరిగింది. ఆఖరికి పెనుగొండలో కూడా మెడికల్ కాలేజీకి శంకుస్థాపన చేసి దాదాపుగా సగం వరకు ఏమో బిల్డింగ్లను కడితే మీరు అధికారంలోకి వచ్చినాక ఆ మెడికల్ కాలేజీలను పీపీడీ విధానం తీసుకొని వెళ్తామని చెప్పేసి ఆ మెడికల్ విద్యార్థులను నట్టేట ముంచే కార్యక్రమం మీరు చేస్తే మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే టెండర్ వేయడానికి వస్తారో మీరు రండి అని ఒక మాట చెప్తే ఈ దేశంలో ఉన్నటువంటి పెద్ద మెడికల్ కాలేజీలో నడిపించే ఒక్కరు కూడా ఒక టెండర్ వేయడానికి రాలేకపోయారంటే దట్ ఈజ్ జగన్మోహన్ రెడ్డి గారు అని నేను చెప్పడానికి గౌరవపడుతున్నాను. అదేవిధంగా మీరు ఈర్లకప్ప గారి గురించి మీరు మాట్లాడడం జరిగింది. మా పార్టీ గుర్తుతో కౌన్సిలర్గా గెలిచినటువంటి ఒక వ్యక్తి ఈర్లకప్ప గారిని పదే ఈర్లకప్ప గారు అనడము ఎంతవరకు సమంజసము? మీకు సభ్యతా సంస్కారము అనేది లేదా? మా పార్టీ గుర్తు మీరు గెలిచి మీ స్వప్రయోజనాల కోసం పార్టీని మారి మీరు అక్కడ ఏం సాధించారు? మీకు అక్కడ ఎంత గౌరవం ఉంది అనే విషయాలు మీరు ఆత్మపరిశీలన చేసుకోవాలి. మీరు ఒక పార్టీ సమన్వయకర్తని గౌరవాన్ని సంపాదించడము మీరు నేర్చుకోవాల్సినటువంటి బాధ్యత మీకు లేదా అని నేను ఈ మీడియా ద్వారా నేను ప్రశ్నిస్తున్నాను. ఈర్లకప్ప గారు ఒక సామాన్యమైనటువంటి నిరుపేద కుటుంబంలో పుట్టి ఈరోజు ఒక మడకశిర సమన్వయకర్తగా ఎదిగారంటే అందుకోసం ఆయన పడినటువంటి కష్టం
ఎంత ఉందనేటువంటిది ఈ ఈ మడకశిర తాలూకా వ్యాప్తంగా ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అందరికీ కూడా తెలుసు. అదేవిధంగా ఎంఎస్ రాజు గారు చెప్తూ మీ ప్రభుత్వంలో అవినీతి జరిగింది అని చెప్తున్నారు. మా ప్రభుత్వంలో మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ కూడా అవినీతికి తావలేకుండా వాలంటీర్ వ్యవస్థను పెట్టి వాలంటీర్ల ద్వారా ప్రతి ఒక్క సంక్షేమ కార్యక్రమాలను ప్రతి ఒక్క గడపకు తీసుకుపోయినటువంటి వ్యక్తి మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మహిళలకి ఈ ప్రభుత్వ సంఘాలలో వాళ్ళకి 0 వడ్డీకి రుణాలు ఇప్పించి వాళ్ళకి చేతుడు అటువంటి పథకాన్ని తీసుకుని వచ్చి కాపు నేస్తం అటువంటి పథకాన్ని తీసుకుని వచ్చి తర్వాత అనేక రకాలైనటువంటి పథకాలు తీసుకుని వచ్చినటువంటి ఘనత ఈ దేశంలో ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. సాక్షాత్తు ఈ దేశ ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోదీ గారే వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా చూసి గర్విస్తున్నారు. ఈరోజు వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ఈ దేశంలోనే ఒక ప్రబలమైనటువంటి శక్తిగా ఎదిగిందని చెప్పడానికి సాక్షాత్తు నరేంద్ర మోదీ గారే అని చూసి గర్వించడం అనేది జరిగింది. ఈ పార్టీ కానీ, ఈ పార్టీ కార్యకర్తలు కానీ, ఈ పార్టీలో ఉన్నటువంటి నాయకులు కానీ అంతే విశ్వసనీయంగా ట్రాన్స్పరెన్సీగా విలువలకు తగ్గట్టుగా ఈ పార్టీ కోసం పనిచేస్తున్నారు. ఈ పార్టీలో ఎక్కడ కూడా అవినీతి అనేది జరగలేదు. దాదాపుగా స్వర్గీయ డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా అయితే కెనాల్ తీసి మడకశిర యొక్క చెరువుకి నీళ్లను నింపినటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది ఒక వైఎస్ఆర్సీపీ పార్టీ అని నేను తెలియజేస్తున్నాను. అనేక రకాల సంక్షేమ పథకాలు ఆ రకంగా తీసుకుంటే అంటే మహిళలకైతేనేమి, యువకులకైతేనేమి, రైతులకైతేనేమి ప్రతి ఒక్కటి కూడా జగన్మోహన్ రెడ్డి గారి బ్రాండే. మీరు ఈ రోజు ఇచ్చే ప్రతి ఒక్కటి కూడా జగన్మోహన్ రెడ్డి గారి బ్రాండే. రైతు భరోసా అయితేనేమి, అమ్మఒడి అయితేనేమి అనేకమైనటువంటి కూడా జగన్మోహన్ రెడ్డి గారి బ్రాండే. మీరు ఇస్తున్నదల్లా కేవలం ఒక పెన్షన్ మాత్రమే మీరు జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఇచ్చారు. కానీ ఇంకా ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఎక్కువ ఇచ్చినటువంటి దాఖలాలు లేవు, చరిత్ర కూడా లేదు. అందుకోసమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ప్రజల పక్షాన నిలబడుతుంది, ప్రజల కోసం పోరాటం చేస్తుంది కూడా. రాష్ట్ర వ్యాప్తంగా దళితుల పైన అనేకమైనటువంటి అక్రమాలు, అన్యాయాలు, దౌర్జన్యాలు చేసిన పార్టీ ఈ దేశంలో ఏదైనా ఉంది అంటే అది ఒక టీడీపీ పార్టీ అని నేను గర్వంగా చెప్తున్నాను. దళితుల పైన ఏడుపురాలపల్లిలో అయితేనేమి, తూర్పుగోదావరి జిల్లాలో అయితేనేమి అనేక చోట్ల దళిత రైతులని, దళిత మహిళలని, దళిత యువకులని, దళితులని అన్యాయంగా అక్రమంగా కేసులు పెట్టి బంధించినటువంటి పార్టీ ఏదైనా ఉంది అంటే అది ఒక టీడీపీ పార్టీ అని నేను ఈరోజు గర్వంగా చెప్తున్నాను. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీలకు ఈ దేశంలోనే హోంమంత్రి పదవినిచ్చింది, డిప్యూటీ సీఎం పదవినిచ్చింది. ఇచ్చినటువంటి పార్టీ ఈ దేశంలో ఏ పార్టీ కూడా లేదు, అది ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనే విషయం మీరందరూ తెలుసుకోవాలి. అభివృద్ధి అంటేనే వైఎస్ఆర్సీపీ, సంక్షేమం అంటేనే వైఎస్ఆర్సీపీ, ఒక మనిషికి విలువ అంటేనే వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలైనందుకు ఈరోజు మేము కాలరు ఎగిరేసుకుని మేము ఈరోజు గర్వంగా ఉన్నాము. అంత న్యాయం మేము ప్రజలకు చేశామని ఈ మీడియా ద్వారా నేను తెలియజేస్తున్నాను.